ఒక్కరిది అని చెప్పలేము. ఇది టీమ్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరు అంత ఇంత గట్టిగానే ఆడితేనే గెలుస్తాము. ఇంకా అప్పటికి మాకు చాలా మేము మ్యాచెస్ ఆడాము. ఆడి మేము ఆల్రెడీ ఇంకా కొంచెం ఇంజురీస్ లో ఉండే. ఫుడ్ కూడా మాకు చాలా మెయిన్ ఎఫెక్ట్ పడేది అక్కడ. ఫుడ్ థైలాండ్ ఫుడ్ ఇక కొంచెం బాగలేకుండే. ఇంకా మన ఇండియా స్టైల్లో ఉండలేదు కాబట్టి ఇంకా పాలు బ్రెడ్ తినేసి ఇంకా ఆడుతూనే ఉన్నాము. అప్పటికి మా ఎనర్జీ అన్ని సేవ్ చేసుకొని ఆడుతున్నాం మన దేశం కోసం అని కొంచెం గట్టిగా ఫిక్స్ అయ్యి ఆడినాం. ఇప్పటికి సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు టీం ఎట్లా ఫీల్ అయింది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మేమంటే ఇక మాకు జీవితంలో ఎంతో గట్టిగా అనుకున్నది సాధించిన ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ చిన్నది ఏంది బాధ అంటే గోల్డ్ మెడల్ ఎందుకు తీసుకెళ్ళలేము అన్నట్టు ఒక బాధ అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయినాం ఏంటంటే అరే మన కోసం ఏదైనా తీసుకుపోయినా మన దేశం కోసం ఇన్ని రోజులు చేసింది ఒక దానికైతే ఫలితం ఉన్నది. అది ఒక గట్టి నమ్మకంతో అందరూ చాలా హ్యాపీ. ఆ స్టేడియంలో మొత్తం అన్ని ఇండియా ఇండియా అనే ఒక చప్పులు వినబడ్డాయి. అక్కడ వెళ్ళి మేము థైలాండ్ లో మంచి ఇండియా పేరు సాధించాము. ఇప్పటికి హిస్టరీలో ఎప్పుడు మెడల్ రాలేదని అట్లాంటిది మేము చేపించి చూపించాం. మా టీంకి మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం.